My friend Mr. Racharavi, please speak. 20 ఏళ్ళ నిరీక్షణ. వంశీ, ఇది ఇడుపు కాగితం కాదు, ఇది కలిపే కాగితం. అందరినీ, ప్రతి కుటుంబాన్ని కలిపే కాగితం ఈ సినిమా. ఈ కథ ప్రతి ఇంటిది, ప్రతి మనసుది, ప్రతి ఆడబిడ్డది. బన్నీవాసన్న, సుకుమార్ అన్న, అలాగే దర్శన్న, మీరు రంగు రుచి చిక్కదనం, మీ ముగ్గురిని 3 రోజెస్ని కలిపింది మా డైరెక్టర్ వంశన్న. మీకు ఇక్కడ తారలు కనపడుతున్నారు, ఆర్టిస్టులు కనపడుతున్నారు, నాకు ఒక మల్లె మాల కనపడుతుంది, అందులో పూలన్నీ కనపడుతున్నాయి. జత చేసి ఒక ఆడబిడ్డకు సిగలో పుడిచినట్టు సినీ రంగానికి, సినిమా కథలకు ఒక అద్భుతమైన మాలను ఇవ్వబోతున్నాడు అన్నది వంశీ. ఈ కథ అందుకే సుకుమార్ అన్న, ప్రతి కమర్షియల్ సినిమాలు తీసే సుకుమార్ అన్న ఈ కథను ఎంచుకున్నాడు. బన్నీవాసన్న ఎంపిక చేసిండు. మైమదన్న, రమేష్, మీ అందరికీ తెలుసు ఈ కథలో ఉన్నటువంటి మూలాలు. సురేష్ బొబ్బిలన్న, ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది సక్సెస్. మా ఇద్దరి కాంబినేషన్లో ఒక నేషనల్ అవార్డ్ సినిమా ఉన్నది, బలగం. మళ్ళీ మేము చాలా రోజుల తర్వాత మేమిద్దరం ఒక్క దాంట్లో కనపడబోతున్నాం. మంచి సినిమా అవ్వాలి, అందరినీ గెలిచే సినిమా అవుతుంది, ఆ నమ్మకం నాకున్నది. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బొబ్బిలన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒకసారి మౌనిక గారు. భయం వేస్తుంది మాట్లాడాలంటే. బట్ యా, నాకు తెలిసి మోస్ట్లీ ఈ ప్రాజెక్ట్లో 90% అందా తెలంగాణ బేస్డ్ మూవీ కాబట్టి నేను ఒక్కదాన్నే ఆంధ్ర. వీళ్ళు మాట్లాడే సగం నాకు అర్థం కూడా కావట్లేదు. బట్ నేను కూడా 10 years నుంచి, మోర్ దెన్ 10 years నుంచి హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి ప్లీజ్ నన్ను కూడా ఒక తెలంగాణ చూసి. తెలుగు సినిమానే 100%. కాకపోతే స్లాంగ్ అంటే ప్రత్యేకంగా నేటివిటీ తీసుకుంటున్నాం కాబట్టి ఆ లాంగ్వేజ్ తెలుగు సినిమా గట్టిగా కొట్టాలి. మీరు అక్కడ గట్టి ఇంకా అన్ని ఏరియాలో అద్భుతంగా జరగాలి ప్రాజెక్ట్. యా, ఐ ఫీల్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మదన్న ప్లీజ్. అందరికీ నమస్కారం. దిల్ రాజు గారి ప్రొడక్షన్ మీద తెలంగాణ యాసలో వచ్చినటువంటి బలగం ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తే, బన్నీవాసు గారు దాన్ని మించి ఇంకొక చరిత్ర సృష్టించడానికి కావాల్సినటువంటి ఒక రోడ్డు వేస్తున్నటువంటి సినిమా ఇడుపు కాగితం. దిల్ రాజు అని ఇంటికి వచ్చేస్తాడు, ఏంటో నన్ను మించుతున్నావు అంటే. అది చరిత్ర, ఇది ఇంకో చరిత్ర. ఈ కథ విన్న తర్వాత నిజంగా తెలంగాణ యాసలో, భాషలో ఒక ఆణిముత్యం వస్తున్నటువంటి కథ అయినా ఇది తెలుగు ప్రేక్షకులందరికీ సంబంధించిన సినిమా, తెలుగువాడింటికి ప్రతి అందరికీ దగ్గరయ్యేటువంటి సినిమా. నేను 2 సంవత్సరాల చాలా గడ్డం చుట్టూ ఒక క్యారెక్టర్ కోసం పెంచుకుంటుంటే అన్న ఈ కథ చెప్పిన తర్వాత నేను ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ తగ్గట్టుగా అన్నీ కట్ చేసుకొని మీకు ఎట్లా ఉంటే అట్లా ఒదిగిపోతాను అని మనసులో నుంచి ఆ క్యారెక్టర్ పలికిచ్చేటట్టుగా కథ చెప్పినాడు. నిజంగా మేమేం మాట్లాడాం, మేమేం చేయం, ఆ కథే మమ్మల్ని నడిపించేటువంటి గొప్ప కథ మీరందరూ చూడబోతుంటారు. అలాంటి క్యారెక్టర్ని మేము చేయాలంటే నేచర్ కూడా మాకు సహకరించాలి. మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలి, మీ ఆశీర్వచనం మాకు కావాలి. కళాకారులు అందరం ఎప్పుడో పేరు రావచ్చు, కానీ చాలా తక్కువ మందికి ఇలాంటి అరుదైన కావ్యం లాంటి, మణిరత్నం లాంటి స్క్రిప్ట్ దొరుకుతుంది. నిజంగా చలించిపోయినటువంటి స్క్రిప్టు ఇందులో దొరకడం నా అదృష్టం. బన్నీవాసు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వంశీ గారు, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అబ్బాయి. హాయ్, హలో, నమస్తే. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ బన్నీవాస్ గారు అండ్ సుకుమార్ గారు అండ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. దర్శితో చేసిన సినిమాలల్లా నాకు మంచి మెమరీస్ ఉంటాయి. కెరియర్లో చేసిన కొన్ని సినిమాలు అయి ఉండొచ్చు, కానీ అదేందో నా అదృష్టం, నాకు మంచి సినిమాలు కలిగినాయి. అందులో ఇదొకటి. అండ్ ఇది 1 yearకి వెళ్ళి నేను వింటున్నా ఈ సినిమా చేస్తున్నారని, కానీ ఎట్లా అప్రోచ్ అయిదామని అనుకుంటా ఉన్నా. బట్ ఏమో గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు. తిరిగి అన్న సడన్గా ఒకరోజు నన్ను పిలిచిన రోజు అనుకుని ఎట్లా నేను సినిమా చేయాలి అని అనుకున్నా, లోపలికి వెళ్ళిన. అండ్ చాలా మంచి కథ. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను, అందరు చెప్తున్నారు. కొన్ని ముందు మాట్లాడతాం, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి ఒకటే మాట చెప్తా, సినిమానే మాట్లాడుతుంది.
చాలా మంచి సినిమా ఇది. అండ్ నేను మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటున్నాను మంచి మంచి సినిమాలు. అండ్ చాలా బాగుంటుంది భయ్. నా క్యారెక్టర్ గురించి నేను ఎక్కువేం మాట్లాడా, ఒకటి చెప్తా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు, నన్ను నమ్మినందుకు. డెఫినెట్గా నేను ప్రూవ్ చేసుకుంటా ఈ సినిమాలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి సినిమాలు ఎప్పుడు వస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ గుడ్ సినిమా. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. ప్రెస్ అండ్ మీడియాకి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ అంటే ఈ సినిమా పట్టాలు ఎక్కడానికి కానీ ఈ సినిమా ఇక్కడి వరకు రావడానికి కానీ మెయిన్ కారణం వంశీ గారు కథ ఇవన్నీ చెప్పిన తర్వాత మెయిన్ కారణం తబిత గారు. ఎందుకంటే ఈవిడ లేకపోతే ఈ సినిమా లేదు. నేను సుకుమార్ గారితో ఇట్లా ఒక కథ విన్నాను, ఒకసారి నువ్వు కూడా ఇన్ని ఓకే అంటే కనుక ఎదరికెళ్దాం, ఎందుకంటే సుకుమార్ గారు ఓకే చేయకుండా ఈ కథ వెళ్ళదు. సరే ఆయన ఏమన్నారంటే నాతో పాటు నా వైఫ్ కూడా ఏంటుందని చెప్పి ఆవిడ కూడా కూర్చోబెడితే నాకు ఫస్ట్ ఏంటంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఒక కథను జడ్జ్ చేయడంలో, లేదంటే కనుక ఎలా వింటారు రేపొద్దున ఈవిడ ఒపీనియన్ ఎలా ఉంటుంది, నాకు కథ బాగా నచ్చింది, గమని సుక్కు మీద ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉంటుందా, ఇంత భయంతో నేను ఓకే అన్నాను. కథ విన్నా వెంటనే మీరు ఎలా చెప్పారు సుకుమార్ గారికి ఒకసారి చెప్పండి. ఈ కథ మనం చేస్తున్నామని నేను చెప్పాను, ఈ కథ మనం చేస్తున్నాం సుకుమార్ రైటింగ్స్లో అని చెప్పాను. ఇట్లా కాదు, లేచి ఈ కథ మనం చేస్తున్నాం సుకుమార్ రైటింగ్స్లో. అంటే బేసిక్గా ఏంటంటేనండి, నేను ఇక్కడే హైదరాబాద్లో పుట్టాను అనమాట. అంటే పక్కా తెలంగాణ అమ్మాయి. సో నాకు వంశీ గారు కథ చెప్తున్న రోజు నాకు నా చిన్నప్పుడు చూసిన ఆ ఇన్సిడెంట్స్ అన్నీ, అప్పుడు మాట్లాడుకునే విషయాలు, పెద్దవాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేసేవాళ్ళు, అంటే అప్పుడు చిన్న చిన్నగా ఉన్నాం కానీ చూసాము, విన్నాము. నేను మొత్తం నా చైల్డ్హుడ్కి వెళ్ళిపోయాను ఆ కథ వింటున్నప్పుడు. సో నేను ఏం చెప్పానంటే, నీకు అది కనెక్ట్ అవుతున్నావో లేదో బేసిక్గా, కానీ నేను తెలంగాణ అమ్మాయి కాబట్టి నేను చాలా కనెక్ట్ అయిపోయాను ఈ సినిమాకి. మనం ఎలా అయినా చేయాలి సుకుమార్ రైటింగ్స్లో ఈ సినిమా, మనం చేస్తున్నాం అంతే అని చెప్పాను అనమాట. సో వంశీ చాలా బాగా రాసుకున్నారండి క్యారెక్టర్స్, ఆ ఎమోషన్స్. నాకు వంశీ గారు కథ చెప్తున్నప్పుడు ఇట్లా అన్ని విజువల్స్ పడతా ఉండే అనమాట. నేను అదే ఇవాళ పోస్టర్ కూడా చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, నా విజువల్లో ఉండింది అంటే ఇలా ఉంటుందేమో సినిమా బయటకు వస్తే, ఆడియన్స్ ఇలా ఫీల్ అవుతారేమో చూసినప్పుడు. కానీ నేను ఇంత గొప్పగా అంటే చూడలేదు, ఇమాజిన్ చేయలేదు పిక్చర్ కానీ, బట్ ఇవాళ పోస్టర్ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. డెఫినెట్గా మీరు అందరూ ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు. అండ్ సుకుమార్ రైటింగ్స్లో అంటే వచ్చే సినిమాలు అన్నీ మీకు తెలుసు ఎలాంటివి పిక్ చేస్తారని. ఇది డెఫినెట్గా ఒక గుడ్ మైల్ స్టోన్ మూవీ అవుతుంది సుకుమార్ రైటింగ్స్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అంటే నా బిలీఫ్ ఎప్పుడూ ఒకటే ఉంటుందండి, కథ బాగుంటే, అంటే చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా ఇది, కథ బాగుంటే దానికి బౌండరీస్ ఎప్పుడూ ఉండవు. ఇది ఎంత మంచి కథ అంటే, ఈ కథ తెలుగు లాంగ్వేజ్లో సబ్ టైటిల్స్ వేసి ఇచ్చినా కూడా బీహార్లో కూడా ఆడుతుంది ఈ కథ. సూపర్ సార్. అంత మంచి కథ. ఎందుకు ఇంత మంచి కథ అంటే, ఇది సింపుల్, ప్రతి ఇంట్లోని కూడా కామన్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. అది మన పెళ్ళి అయిన వాళ్ళు అందరికీ తెలుసు. ప్రతి ఇంట్లోని కూడా కామన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు చెప్పు, ఆ 2 క్యారెక్టర్లలో ఒక క్యారెక్టర్ వచ్చింది కాబట్టి 2వ క్యారెక్టర్ వచ్చినప్పుడు అది రివీల్ చేస్తాం, అది అందరం కూడా కనెక్ట్ అవుతాం. నేను సింపుల్గా చెప్పేది ఒకటి ఏంటంటే, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం అమ్మాయి అయితే వాళ్ళ అత్త మామల్ని తీసుకుని థియేటర్కి వెళ్ళండి, అబ్బాయి అయితే మాత్రం వాళ్ళ అత్త మామల్ని తీసుకుని విడిగా థియేటర్కి వెళ్ళండి. బయటకు వచ్చినప్పుడు మాత్రం మీ అత్త మీ చేతులను పట్టుకుంటుంది, అలాగే అల్లుడి చేతులు మామగారు పట్టుకుంటారు. అంతవరకు అయితే మాత్రం నేను చెప్పగలను ఈ కథని. అంటే పర్లేదు, ఓకే. అంటే ఇన్ని కంచులు ఇక్కడ, ఒక మామూలు కంచులు కాదు, వీళ్ళందరినీ పెట్టి సినిమా తీస్తానంటే ఫస్ట్లో ఏంటంటే వీళ్ళందరూ అసలు ఎప్పుడు వస్తారు, వీళ్ళందరూ కూడా యాజ్ వాళ్ళ దీంట్లో చాలా చాలా బిజీ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి ఎలా తీసుకొస్తాము, వీళ్ళందరినీ డేట్లు ఇవన్నీ ఎలా ఒప్పిస్తాము అంటే, వంశీ గారు ఒక్కొక్కరిని పిలిచి కథ చెప్తుంటే ఒక్కొక్కళ్ళు ఒకటే, ఈ క్యారెక్టర్ గురించి మేము అవసరమైతే మిగతా సాక్రిఫై చేసుకున్నా మేము వస్తామండి, ఈ క్యారెక్టర్స్ మాత్రం మేము చేస్తున్నాం అని చెప్పి మొత్తం లేడీస్ అందరూ కూడా వాళ్ళు చాలా చాలా బిజీ ఉంటారు వాళ్ళ సోషల్ మీడియా లైఫ్లో కానీ, లేదంటే వాళ్ళ మొత్తం అన్ని పరంగాని అందరూ కూడా ఎదురుకొచ్చి ఈ సినిమాని నిజంగా చెప్తున్నా, నేను ఎంత ఇస్తే అంత తీసుకుని చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద, అది ఏంటంటే కథ ఈరోజు మాట్లాడేది నిజంగా అంత మంచి కథను వంశీ తీసుకొచ్చాడు. వంశీ ఆల్ ది బెస్ట్. అంటే వరంగల్ దగ్గర జమ్మికుంటలో పుట్టాడు,
అండ్ మొత్తం అక్కడ ఆ ఏరియాలో ఉన్న నెగిటివిటీ కానీ ఇవన్నీ కూడా అంటే ఒక కథ చెప్తుంటే నాకైతే ఆ ఊరు ఎప్పుడు వెళ్ళలేదు, కానీ నేనైతే ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఆ ఊరు నా కళ్ళలోకి వచ్చేటట్లు చెప్పాడు, అంత బాగా చెప్పాడు కథని. అండ్ ఆల్ ది బెస్ట్. చాలా మంచి ఒక తెలుగు సినిమాని అయితే మాత్రం మనం చూడబోతున్నాం. అండ్ ఈ సినిమాలో ఈ సినిమా గురించి ఇంకొకటి ప్రత్యేకంగా చెప్పాలంటే మా క్యారెక్టర్ మా హీరోయిన్ శ్రీలత నాగదుర్గ. ఈ అమ్మాయి నేను ఇట్లాగ పిలిచి ఇట్లా మా సినిమాలో హీరోయిన్ కింద చేద్దామంటే అందరూ ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశాను, సుకుమార్ గారు ఉన్నారు, నేను అందరూ ఉన్నాం కదా, ఏముంది మామూలుగా మనం పిలిచిన వెంటనే హ్యాపీగా అసలు చాలా సంతోషంగా ఉంటారు అనుకున్నా. నాకు 15 రూల్స్ పెట్టింది ఈ అమ్మాయి. కానీ నాకు ఎంత ఆనందం అంటే ఫస్ట్ టైం నేను ఒక తెలుగు అమ్మాయితో డీల్ చేస్తుంటే ఒక తెలుగు అమ్మాయి ఎలా ఉంటుంది, ఒక తెలుగు అమ్మాయి ఒక సినిమా చేస్తుంటే ఎంత క్లారిటీగా ఉంటుంది, తను ఏం చేయగలను ఏం చేయలేను అనేది ఎంత క్లారిటీగా చెప్తుంది అనేది మాత్రం నాగదుర్గం చూసినప్పుడు అనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది, ఓకే ఐఎమ్ డీలింగ్ విత్ ద తెలుగు అమ్మాయి అని. ఈ అమ్మాయి గురించి మేము అందరం మారాం, ఎందుకంటే అమ్మాయి ఈ సినిమాకి అంత ఇంపార్టెంట్. అండ్ 100% ఆ అమ్మాయి అయితే మాత్రం ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. ఆల్రెడీ ఆ అమ్మాయి యూట్యూబ్లో పెద్ద స్టారు, అండ్ అక్కడ ఇరగొట్టేసింది మొత్తం, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఇరగొట్టబోతుంది. అండ్ ఈ అమ్మాయి గురించి అంటూ ఒక మ్యూజిక్ బిట్ అయితే కంపోజ్ చేయమన్నాం దర్శి గారు అందరూ అనుకుని. ఆ మ్యూజిక్ బిట్కి మాత్రం స్క్రీన్లు చిరిగిపోయేటట్లు మాత్రం డెఫినెట్గా అవుట్పుట్ ఇస్తాం. మాకు పెద్ద సమస్య వచ్చింది ఏంటంటే డ్యాన్స్ నెంబర్ లేవు నా కథలో. నేను కమర్షియల్ సినిమా తీస్తలేను, ఎమోషనల్ ప్యాక్ కదా, మరి ఎట్లా ఈ అమ్మాయిని పెట్టుకుని డ్యాన్స్ పెట్టకపోతే రేపు ఏంటి పరిస్థితి అని చెప్పి ఒక చిన్న 40 seconds బిట్ అయితే డ్యాన్స్ నెంబర్ వేస్తున్నాను. ఎరగాలి. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమా అసలు నా దగ్గరికి రావడానికి కానీ ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కానీ అన్న నా దగ్గర ఒక కథ విన్నాను నేను, అది చాలా అద్భుతంగా ఉంది ఆ కథ, అది మీరు చేస్తే బాగుంటుందని చెప్పి నాకున్న చిన్న ఫ్రెండ్షిప్లోని చిన్న పరిచయంలో కూడా ఈ కథ నా చేతిలో ఇక్కడ నా దగ్గరికి వస్తే చాలా బాగుంటుందని చెప్పి కోరుకున్న ఫస్ట్ వ్యక్తి దర్శి గారు. ఈ కథను మొత్తం ఆయనే నా దగ్గర తీసుకొచ్చారు. సుకుమార్ గారికి నాకు ఆయనే వినిపించి మొత్తం దీన్ని వెనక బ్యాక్ బోన్ ఉండి ఇంత మా అందరి ఎనర్జీస్ అన్నీ కలిపి లేదన్నా ఈ సినిమా చాలా బాగా చేద్దామని చెప్పి ఈ సినిమా నిజంగా ఒక మౌల్డ్ చేసింది ఎవరు అంటే కనుక అది దర్శి గారు. థ్యాంక్ యూ సో మచ్ దర్శి గారు ఫర్ గివింగ్ మీ. అంటే మీరు ఈ కథ తీసుకొచ్చినప్పుడు ఓకే యాజ్ ఏ మీరు హీరో కింద మీకు నచ్చిన కథలు ఉంటాయి, ఏదో తీసుకొస్తున్నారు ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఇమీడియట్గా ఒక సినిమా ఎక్కితే బాగుంటుంది కదా అని తీసుకొచ్చారు అనుకున్నాను. కానీ కథ విన్న తర్వాత ఒకటే అనుకున్నాను, నేనుండే బిజీ లైఫ్లో ఇట్లలో ఈ కథ మిస్ అయితే మాత్రం నేను చాలా మిస్ అవుతుంది అనుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, రైట్ టైంలో నాకు రైట్ కథ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా ఇక్కడి వరకు రావడానికి వేణు ఊడుగల్ గారు కానీ మా జగన్ గారు కానీ పూజారి నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ కూడా సభాముఖంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్. అండ్ మీ అందరిది కలిపి చాలా మంచి సినిమా అయితే డెలివరీ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు వచ్చిన గెస్ట్లు అరవింద్ గారు కానీ లోకేష్ కనకరాజు గారు కానీ సుకుమార్ గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ టైం అంతా కూడా నా గురించి ఇచ్చి ఇక్కడ మార్నింగ్ ఇక్కడ స్పెండ్ చేశారు. దిల్ రాజు గారు కానీ నవీన్ మైత్రి గారు కానీ సో మెనీ ఎల్డర్స్ అండ్ బెస్ట్ విషెస్. వాళ్ళందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మా సురేష్ బబ్లీ అండ్ మా రెడ్డి గారు బాలరెడ్డి గారు అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ టీమ్. అంటే ఒక టీం వర్క్ ఎలా ఉంటుంది, ఒక టీం అంతా కూడా కలిసి ఒక సినిమాని ప్రేమించి చేస్తే ఎలా ఉంటుంది అనేది మాత్రం ఇడుపుకాయంతో రిలీజ్ రోజున డెఫినెట్గా మీకు మార్నింగ్ షోలో తెలుస్తుంది. అండ్ సురేష్ బబ్లీ అండ్ రెడ్డి గారు అయితే మాత్రం ఈ సినిమాకి సగం ప్రాణం వాళ్ళు, సగం వంశీ అయితే నేను ఎప్పుడూ చెప్తాను సగం వాళ్ళిద్దరూని. మీరిద్దరు ఎంత కుమ్మితే అంత బాగా వెళ్తుంది మొత్తం టీం అంతా కూడా. దుర్గా గారు ప్లీజ్.